హాయ్ అండి. ఈ కమెంట్ వచ్చిందండి. డైమండ్ షేప్ స్క్రీన్ సెటప్ ఎలా చేయాలి నోవో ఎల్‌సిటీలో? ఓన్లీ నోవో ఎల్‌సిటీలో కాదండి. దానికి రిజల్యూమ్‌లో ఎట్లా తీసుకోవాలి, రిజల్యూమ్‌లో అవుట్‌పుట్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది కంప్లీట్ డైమండ్ స్క్రీన్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఆహ్, ముందు ముందు బోనాల్ సీజన్, ఇంకా గణేష్ చతుర్థి, రోడ్ రోడ్ షోలు గానీ, లేదంటే బాక్స్ డ్రెస్ సెటప్స్‌కి హ్యాంగింగ్స్ ఏసేప్పుడు ఇది యూజ్ అవుతదనమాట. సో, దీన్ని ఎట్లా చేద్దామనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏందో మనం ఈరోజు నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి డైమండ్ స్క్రీన్ అంటే ఇదొచ్చేసి సింగిల్ ప్యానెల్ డైమండ్ అనమాట. సింగిల్ ప్యానెల్ డైమండ్ ఎట్లా అయితదంటే, సో, ప్యానెల్ అనేది ఇలా ఉంటది. ప్యానెల్‌కి హ్యాండిల్ అనేది ఇలా టాప్ సైడ్‌లో ఉంటదనుకుందాం మనం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైమండ్ షేప్ కావాలి అంటే మనం ఒక సైడ్ బెండ్ చేయాల్సుంటది. సో, లైక్ ఇట్లా అనమాట. సో, ఇది ఎంత బెండ్ చేస్తున్నాం అనేది యాంగిల్ ఇంపార్టెంట్ మనకి. సో, మనం దీన్ని -45 డిగ్రీస్ బెండ్ చేస్తున్నాం అనుకుందాం. సో, హ్యాండిల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ అంటే మనం స్క్రీన్ ఫేస్ చేసినప్పుడు హ్యాండిల్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే కేబులింగ్‌కి గానీ, సిగ్నలింగ్‌కి గానీ అన్నిటికీ ఈజీ ఉంటది. సో, మీరు రైట్ సైడ్ కూడా బెండ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ బెండ్ చేసుకుంటే +45 డిగ్రీస్. ప్లస్ అంటే ఓన్లీ 45 డిగ్రీస్ ఏమో రైట్ సైడ్ బెండ్ అవుతది. చూపిస్తాను. నార్మల్‌గా ఉన్న ప్యానెల్‌ని ఇలా బెండ్ చేస్తే -45 డిగ్రీస్. ఇలా బెండ్ చేస్తే 45 డిగ్రీస్. సో, మనం ఏం చేస్తామంటే -45 డిగ్రీస్‌ని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే కేబులింగ్ అనేది ఇలా అనెళ్ళి, ఇలా అనొచ్చి, మళ్ళీ నెక్స్ట్ ప్యానెల్‌కి కూడా ఇలా అనెళ్ళి, ఇలా అని వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఈజీ కేబులింగ్ ఉంటది. సో, దానికి తగ్గట్టు మనం సెండింగ్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని మనం ఎట్లా మ్యాచ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమండ్స్‌లల్లా మేము ఇప్పటివరకు ఏసింది ఇది సింగిల్ ప్యానెల్ డైమండ్, ఇది 4 ప్యానెల్ డైమండ్, ఇది 7 ప్యానెల్ డైమండ్, డబుల్ డైమండ్ అనుకుందాం. సో, ఈ ఒక్కొక్కటి ఎట్లా సెండింగ్ చేస్తాం, ఎట్లా మ్యాప్ చేసుకుంటాం అనే దాని గురించి మాట్లాడదాం ఈరోజు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోవా ఎల్‌సిటీలో దీంట్లో నేను 2/2 అంటే 4 ప్యానెల్ డైమండ్ గురించి మాట్లాడదాం. నేను సెండింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో డౌన్ సైడ్ ఉన్న దాన్ని ఫస్ట్ చూజ్ చేసుకొని 1, 2, 3, 4 దీన్ని మ్యాచ్ చేద్దాం. ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నది ఇటు బెండ్ అవుతుంది కదండి. అప్పుడు ఇక్కడ 1, 2, 3, 4 ఇలా సెండింగ్ అవుతుంది. సో, 1, 2, 3, 4ని 1, 2, 3, 4లా కేబులింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, దీన్ని సెండింగ్ చేసిన తర్వాత దీనికి మనం అవుట్పుట్ ఎట్లా మ్యాచ్ చేసుకుంటాం రిజల్యూమ్‌లో అనేది చూద్దాం. 4/4 డైమండ్ ఫస్ట్ చెక్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి నేను కాంపోజిషన్ సెట్టింగ్స్‌లో 4/4 డైమండ్‌కి 2 ప్యానెల్స్ హైట్, 2 ప్యానెల్స్ విడ్త్ కాబట్టి 2 ఇంటూ 120, 2 ఇంటూ 120. సో, ఈ సైజింగ్ అయితే ఇచ్చి నేను చేశాననమాట. సో, ఈ స్క్వేర్‌గా నాకు ఇదైతే వచ్చేసింది. ఏది ప్యానెల్. సో, దీన్ని నేను స్లైస్‌లో తీసుకొని పాత స్లైసెస్ అన్నీ డిలీట్ చేస్తున్నాను. సో, ఈ స్లైస్‌ని నేను దాంట్లో డైమండ్ షేప్‌లో ఎయ్యాలనమాట. సో, డైమండ్ షేప్‌లో ఎయ్యడం కోసం ఎప్పుడైనా సరే మన స్క్రీన్ రిజల్యూషన్ అవుట్‌పుట్‌లో ప్రాసెసర్ కనెక్ట్ చేసిన వెంటనే సైజ్ అనేది 1920/1080 అవుతదనమాట. సో, దాని సైజ్ వచ్చేసి 1920/1080 దాని సైజ్ అవుతదనమాట. అప్పుడు మనం తీసుకున్న స్లైస్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్ సైజ్ 240/240ని దీంట్లో యాజ్ ఇట్ ఈస్‌గా హోల్ ఏరియా కొట్టి మ్యాప్ చేసుకోవాలి. సో, ఇది అడ్డంలో ప్లే అవుతుంది. కానీ మనకు ఇక్కడ వచ్చేసి డైమండ్‌లో ప్లే అవ్వాలి. డైమండ్‌లో ప్లే అవ్వాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే దీన్ని స్లైస్ రొటేషన్ అని ఉంది కదండీ! దీంట్లో అక్కడ -45 డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బెండ్ చేస్తే -45 డిగ్రీస్ రొటేషన్ ఇక్కడ ఇయ్యాలనమాట.
సో ఇట్లా ఇవ్వగానే మనకి ఏంది హైట్ అనేది విడ్త్ అనేది కొంచెం ఎక్సెస్ ఉందన్నమాట. సో ఎక్సెస్ ఉన్న హైట్ని మనం కాంపోజిషన్లో మార్చుకోవాలి. వన్స్ మనం సెండింగ్కి తగ్గట్టు ఇక్కడ రొటేషన్ చేసిన తర్వాత ఇన్పుట్లో ఎలాంటి చేంజెస్ చేసుకున్నా అవుట్పుట్కి సంబంధం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రొటేషన్ చేయకముందు స్క్వేర్ ఎట్లా ఉందో యాజ్ స్క్వేర్ని మనం ఇక్కడ మ్యాప్ చేయాలి అవుట్పుట్లో. ఏది మ్యాచ్ ఇన్పుట్ షేపింగ్ అండ్ హోల్ ఏరియా కొట్టేస్తే అవుట్పుట్లో ప్రాసెసర్కి తగ్గట్టు సెండింగ్ అనేది వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇన్పుట్లోకి వచ్చిన తర్వాత స్లైస్ని -45 డిగ్రీస్ బెండ్ చేస్తున్నా, ఎందుకంటే నేను హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ పెట్టినా కాబట్టి. సో దాని హైట్ ఇంకా నాకు ఈ క్యాన్వాస్ని దాటి బయటికి వస్తుంది కాబట్టి నేను క్యాన్వాస్ సైజ్ని పెంచుకోవడానికి కాంపోజిషన్ సైజ్లో వెళ్ళి నాకు ఇప్పుడు ఇది క్యాన్వాస్ సైజ్ ఏముందండి ఇక్కడ చూస్ చేస్తే ఒక్క నిమిషం, ఇక్కడ చూస్ చేస్తే దీని హైట్ ఎంత ఉందండి 240 ఒక్క నిమిషం. సో ఇక్కడ కొంచెం ఎక్సెస్ అక్కడ కొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్సెస్ అనేది యాడ్ చేస్తున్నా. దీంట్లో +60, దీంట్లో కూడా +60. సో అయినా నాకు హైట్ సరిపోవట్లేదు, +100 చేసి ఉండాల్సింది. సో 340 సైజ్ తీసుకున్నా. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఈ స్లైస్ అనేది కూర్చుంది. ఓకే, ఈ స్లైస్ అనేది క్యాన్వాస్లో కూర్చుంది. ఇప్పుడు నేను ఇమేజ్ని ఫుల్ సైజ్ సెట్ చేసుకున్నప్పుడు నాకు క్యాన్వాస్లో ఫేస్ అనేది బరాబర్ నాకు ఈ షేప్లో ఫామ్ అయింది. ఓకే, నేను దీన్ని సేవ్ చేసుకొని దీనికి డైమండ్ షేప్ ఇవ్వాలి కాబట్టి డైమండ్ షేప్ కోసం నేను స్లైస్ రిఫైనర్ 2.1 యూజ్ చేస్తున్నా, విత్ బార్డర్ వస్తుంది కాబట్టి. సో నేను స్లైస్ రిఫైనర్ని తీసుకొని దీంట్లో ప్లేస్ చేసి ఈ ఏదైతే 1 స్లైస్ ఉందో దాన్ని ఇందులో డ్రాప్ చేస్తున్నాను. సో డ్రాప్ చేయగానే నాకు ఒక షేప్ అనేది అయితే ఇచ్చింది. నేను ఇక్కడ బ్లాక్ బీజీ ఎనేబుల్ చేయగానే నాకు అన్వాంటెడ్ స్పేస్ని అంతా బ్లాక్ చేసేసింది. అండ్ దీంట్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు నేను స్లైస్ 1 డ్రాప్ చేసిన తర్వాత నాకు ఒక ఎడ్జ్ షార్ప్, ఇది రౌండ్, ఇది కర్వ్. సో ఇవి 2 కర్వ్ ఉండాలి, ఇవి 2 షార్ప్ ఉండాలి కాబట్టి నేను ఒక ఎడ్జ్ని షార్ప్, సెకండ్ ఎడ్జ్ని షార్ప్ చేసుకొని నేను డైమండ్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చిన అనమాట. సో ఈ ఫినిషింగ్ తీసుకొచ్చిన తర్వాత దీనికి నేను బార్డర్ వేయాలి కాబట్టి ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే దీనికి బార్డర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో బార్డర్లో మనకి స్పీడ్ కొంచెం తగ్గించుకొని వేరియేషన్స్ ఒక 5 పెట్టుకొని ఈ సిమెట్రిక్లు ఎనేబుల్ చేసుకుంటే నాకు ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా వస్తుంది. దాంతోపాటు నేను ఏదైనా కలర్ చేంజ్ చేయాలనుకుంటే బ్లూ కలర్లో దాన్ని మ్యాచ్ చేసేలాగా నేను ఇట్లా ప్లేస్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇది కూడా ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా బార్డర్కి తగ్గట్టు ఈ డైమండ్ షేప్ అయితే ఫామ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే అవుట్పుట్లో ప్రాసెసర్కి తగ్గట్టు నా సెండింగ్ అనేది హారిజెంటల్గా ఉంది. ఇన్పుట్లో నాకు స్క్రీన్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ కనపడడం కోసం ఈ ఫేసింగ్ అనేది నాకు కంఫర్టబుల్గా ఉంది. సో ఈ దాంట్లో రొటేషన్ అనేది స్లైస్లో ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి రొటేషన్ ఇన్పుట్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ హారిజెంటల్ వెళ్ళిపోతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని హారిజెంటల్గానే ఉంచి ఇమేజ్ రొటేషన్ని 45 డిగ్రీస్ పెడతారనమాట. అట్లా మనం ప్రతి ఫోటోకి 45 డిగ్రీస్ పెడుతూ పోతే మనకి టైం కిల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా మనం స్లైస్ని రొటేట్ చేసుకోవడం వల్ల మనకు డైరెక్ట్గా అయితే ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా డైమండ్ షేప్ అనేది మనకి ఇక్కడ విజిబిలిటీ డైమండ్ షేప్లోనే ఉంటుంది, మనకి డైమండ్ షేప్లోనే స్క్రీన్ కనిపిస్తుంది అవుట్పుట్ కూడా. దాంతోపాటు ప్రతి దానికి 45 డిగ్రీస్ అని ప్రతి ఇమేజ్కి పెట్టకుండా ఒక స్లైస్కి పెడితే సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ 2x2 డైమండ్ అనమాట. ఇది కాకుండా మనం డబల్ డైమండ్ గురించి మాట్లాడదాం. డబల్ డైమండ్ అంటే ఇది అనమాట. దీని సెండింగ్ ఎలా చేస్తామంటే దీని సెండింగ్ వచ్చేసి 4 కాలమ్స్ కాదు 3 కాలమ్స్ 3 రోస్ తీసుకుంటాను.
ఓకే. దీంట్లో నేను ఇక్కడ నుండి సిగ్నలింగ్ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇలా ఎండ్ చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ ఏమొచ్చిందండి, ఇక్కడ నుండి సిగ్నలింగ్ స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చేస్తే దీన్ని మనం ప్రాక్టికల్ దాంట్లో సిగ్నలింగ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా అని ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సింగిల్ లూప్ సిగ్నలింగ్లో అయిపోతుంది. అండ్ దీన్ని మనం సెండ్ చేసిన తర్వాత రిజల్యూమ్లో మనకి ఇప్పుడు కావాల్సిన సైజ్ ఎంత అండి, ప్రాసెసర్కి తగ్గ సైజ్ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రాసెసర్లో మనం సెండింగ్ ఎలా కొట్టామో ఫస్ట్ అవుట్పుట్ అట్లా మ్యాచ్ చేసిన తర్వాతనే ఇన్పుట్లో మనం రొటేషన్ అనేది చేస్తామన్నమాట. సో దానికోసం మనం 120 × 3 120 × 3 ఓకే 3x3 సైజులో నేను సైజ్ అనేది తీసుకున్నాను. అండ్ నాకు ఇది వచ్చేసి ఈ స్లైస్ కాకుండా నేను కొత్త స్లైస్ తీసుకొని పాత స్లైస్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ స్లైస్ వచ్చింది. నాకు సైజ్ కావాల్సింది ఏంటండి 240 ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాను. ఇది ఒక డైమండ్. అండ్ Ctrl+C Ctrl+V తీసుకొని సెకండ్ డైమండ్ వచ్చేసి ఇలా పెట్టాను. సో మనకి ఇక్కడ నుండి సిగ్నలింగ్ స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 ఇలా అయితే మనకి షేప్ ఫామ్ అవుతుందండి. ఓకే. దీంట్లో మనకి 100% స్లైస్ రిఫైనర్ 2.0 ఉండాలి బార్డర్ ఇవ్వాలంటే. ఎందుకంటే దీన్ని స్లైస్ మర్జ్ అనే ఆప్షన్ని స్లైస్ రిఫైనర్ 2.1 తీసుకుంటుంది. సో ఇక్కడ ఇన్పుట్లో ఇది మ్యాప్ చేసిన తర్వాత అవుట్పుట్లో దీన్ని మ్యాచ్ ఇన్పుట్ షేప్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి హోల్ ఏరియా కొడితే మనకు అవుట్పుట్ అనేది మ్యాచ్ అయిపోతుంది. దీన్ని సేవ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటండి, ఇన్పుట్లో ఇవి రెండు -45 పెట్టి, ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బెండ్ చేశాను కాబట్టి -45 పెట్టి వదిలేసిన. అండ్ నాకు ఇక్కడ ఎక్సెస్ ఏదైతే పోతుందో దానికోసం నేను ఇంకొంచెం కాంపోజిషన్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. కాంపోజిషన్ సెట్టింగ్స్ నాకు ఇప్పుడు విడ్త్లో ప్రాపర్గానే ఉంది, హైట్లో తక్కువ పడుతుంది కాబట్టి ఓన్లీ హైట్లోనే ఒక 100 పిక్సెల్స్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాను నేను. సో 100 పిక్సెల్స్ సరిపోయిందా, సరిపోలేదు, ఇంకొంచెం ఎక్సెస్ చేద్దాం. ఇంకొక 50 పిక్సెల్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో నాకు ఇక్కడ ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ టాప్ టు బాటమ్ ఒక దాంట్లో, లెఫ్ట్ టు రైట్ ఒక దాంట్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ స్లైసెస్ని ఎలా మర్జ్ చేయాలి, దీనికి బార్డర్ షేపింగ్ ఎట్లా చేయాలి, దీంట్లో ఇమేజ్ని ఎలా కూర్చోబెట్టాలని చూస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వీటికి కలిపి రొటేషన్ 45 డిగ్రీస్ ఇచ్చినా కాబట్టి నాకు నీట్ అండ్ క్లీన్గా స్ట్రైట్గానే విజిబుల్ ఉంటుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసి హారిజాంటల్గానే ఉంటుంది. ఇది ప్రాసెసర్కి అర్థమయ్యే లాంగ్వేజ్, ఇది మనకు కనపడే లాంగ్వేజ్, రైట్. సో దీంట్లో ఇమేజ్ ప్లేస్ చేస్తున్నాను ఫస్ట్. సో ఇమేజ్ ప్లేస్ చేసిన తర్వాత నేను ఇక్కడ షేపింగ్ చూసారు కదండి, బరాబర్ ఫిక్స్ అయి ఉంది. నేను ఈ రెండు స్లైసెస్ని ఇందులో ఆల్రెడీ ఒక రెండు స్లైసెస్ని అయితే ఇక్కడ డ్రాప్ చేశాను అనమాట. నాకు ఇక్కడ మధ్యలో ఈ కటింగ్ అనేది కనిపిస్తుంది. ఈ కటింగ్ని ఈ రెండు స్లైస్లను మర్జ్ చేయడం కోసం స్లైస్ రిఫైనర్ 2.0లో కింద మర్జ్ స్లైసెస్ కొట్టగానే ఇందులో నుండి లైన్ వెళ్ళిపోయింది. అండ్ నాకు ఇప్పుడు కావాల్సింది పైన షార్ప్ కింద షార్ప్ కాబట్టి నేను ఏదైతే స్లైసెస్ డ్రాప్ చేసిన జోన్ ఉందో జోన్లో టాప్ బాటమ్ని షార్ప్ చేశాను అనమాట. సో నాకు ఇక్కడ నీట్ అండ్ క్లీన్గా డబల్ డైమండ్ అయితే మర్జ్ అయ్యి షేప్ ఫామ్ చేసి రెడీగా ఉంది. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. అవుట్పుట్లో అడ్వాన్స్ అవుట్పుట్లో మనకి ఇన్పుట్ సెలెక్షన్ వచ్చేసి స్ట్రైట్గా మనకు ప్రాపర్గా స్క్రీన్ ఎలా అయితే హ్యాంగ్ చేసామో ఎలా అయితే కట్టామో ఆ షేప్ ఫామ్ అయింది. అవుట్పుట్లో వచ్చేసి హారిజాంటల్లో ప్రాసెసర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఫామ్ అయి ఉంది. సో ఇది ప్రాసెస్ అండి. స్టెప్ 1 2 మనం ఎలా స్క్రీన్ కడుతున్నాం. హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ వస్తే -45 డిగ్రీస్, రైట్ సైడ్ కడితే ఓన్లీ 45 డిగ్రీస్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇన్పుట్లో మాత్రమే వేయాలండి. ఇన్పుట్ స్లైస్లకు మాత్రమే రొటేషన్ ఇస్తే మనకి షేప్ ఫామ్ చేస్తాయి. అవుట్పుట్ వాటికి ఇస్తే మళ్ళీ మనకి దాంట్లో రొటేషన్ అనేది ప్రాపర్గా రాదనమాట. ఇట్లా ఫిక్స్డ్ నంబర్స్తో -45 డిగ్రీస్ లేదంటే +45 డిగ్రీస్
ప్రాపర్ నంబర్స్తో వెళ్తే ఈవెంట్ దగ్గర ఎక్కువ ఇబ్బంది కాకుండా నీట్ అండ్ క్లీన్గా షేప్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఎవరికైనా రిఫైనర్ 2.0 కావాలనుకున్నా, ఇలాంటి విజువల్స్ కావాలనుకున్నా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇలాంటి చాలా విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి డైమండ్ స్క్రీన్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఈ బోనాల్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు ఆఫ్ సీజన్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలా కాన్సెప్ట్ల మీద ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. దాని మీద వీడియో చేయడానికి 100% ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.